గెలుపన్న మాట జనసేనకి కొత్తే. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపిస్తే ఇంతవరకు ఆ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కింది, అది కూడా వైసీపీ లాక్కుని పోయింది. దీంతో గెలుపన్న మాట సగటు జనసైనికుని చెవులకు వినిపించలేదు, కళ్లకు కనిపించలేదు. అయితే ఈసారి గెలుపనే మాట పక్కాగా వినిపిస్తోంది. పవన్ తో పాటు డజన్ మంది తగ్గకుండా శాసనసభకు వెళ్తారని అంచనాలున్నాయి. ముఖ్యంగా పవన్ అనే నేననే మాట తప్పకుండా వినిపిస్తుందని జనసైనికులు ఆశాభావంతో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ గెలుపు ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. గెలుపు ఫిక్స్ అని, మెజారిటీ మాట చెప్పండి అని ఎక్కువ మంది సవాలు చేస్తున్నారు. జూన్ 4 తర్వాత జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన ఏర్పాటు చేసి దశాబ్ద కాలం దాటుతోంది. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా 2 చోట్ల పోటీ చేశారు పవన్, కానీ 2 చోట్ల ఓడిపోయారు. ఆయనపై వైసీపీ గెలిచింది. గెలిచిన వారు సామాన్యులు కాగా గెలిచిన పార్టీగా వైసీపీ గర్వభావంతో పవన్ పై ఫెయిల్యూర్ ముద్రను వేసింది. కింది స్థాయి నేత నుంచి సీఎం జగన్ వరకు పవన్ ఓటమి నాయకుడని ధ్వనించింది. ఎన్నో రకాల అవమానాలు, మరెన్నో చీదరింపు మాటలు జనసైనికులకు ఎదురయ్యాయి. అసలు మంత్రి రోజా లాంటి వాళ్లు జనసేన అనేది ఒక పార్టీయేనా, 2 చోట్ల ఓడినవాడు ఒక నాయకుడేనా అని పవన్ గురించి ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న హీరో, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా సరే గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. రాజకీయ అభిమానం ముందు సినీ అభిమానం చెల్లదని విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే గత ఎన్నికలను ఒక గుణపాఠంగా పవన్ తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలని బలమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. కాపు సామాజిక వర్గంతో పాటు సినీ అభిమానం ఈసారి కదిలి వచ్చింది. పవన్ కి మద్దతుగా మెగా కుటుంబంతో పాటు బుల్లితెర నటులు ప్రచారం చేశారు. పేరు మోసిన కథానాయకులు మద్దతు ప్రకటించారు. ఇవన్నీ కలిసి వచ్చినట్టు కనిపించాయి. పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా గెలుస్తారన్న అంచనాకు ప్రత్యర్థులు సైతం వచ్చేశారు. ఈ పరిణామ క్రమంలో గెలుపన్న మాటను ఇప్పటి వరకు వినని జనసైనికులు, మెగా అభిమానుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది.